హాయ్ అండి. ఈరోజు మీకు గులాబీ మొక్కలైనా, మందార మొక్కలైనా మనం కొన్నప్పుడే పూలు పూస్తాయి. మళ్ళీ తర్వాత అనేది పుయ్యవు. అది మనకి ఎప్పుడు పువ్వులతో, మొగ్గలతో చెట్టు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఫెర్టిలైజర్ వాడాలి, మన ఇంట్లో ఉండే వాటితోనే మీకు తయారు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కలకు సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం వేసుకునే ప్రతి మొక్క, గులాబీ మొక్క అయినా, మందార మొక్క అయినా మనం నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్లు బయటికి వెళ్తున్నాయా లేదా కంపల్సరీగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వాటర్ లోపలే ఉండిపోయి మొక్క కుళ్ళిపోవడానికి, మొక్క ఎదుగుదలకు కూడా కారణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. హోల్స్ అనేది మనం సరిగ్గా పెట్టుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడు వాటర్ వేసినా, ఏమేసినా ఆ మొక్కకి వేర్లుకి అవి అంది ఎప్పుడు మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు పురుగు పట్టకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా మనకు పురుగు పడుతుంది అని అనుమానం వస్తున్నప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మొక్కని కట్ చేసుకుంటూ ఉంటే కనుక మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. అలాగే మనం రోజు చేసుకునే మీకు ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తాను. ఎందుకంటే మనం రోజు బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళన్నీ ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో స్టోర్ చేసుకోండి. అవి 2-3 రోజులైనా పర్వాలేదు. ఒక బకెట్లో పెట్టేసుకొని మీరు బియ్యం కడిగిన, కందిపప్పు కడిగిన, దోసల పిండికి రుబ్బుతారు కదా, దానికి కడిగిన ఆ వాటర్ అంతా ఒక బకెట్లో వేసేసుకుని స్టోర్ చేసుకోండి. అవి మొక్కలకి ఇస్తే కనుక చాలా హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక కందిపప్పు అయినా, బియ్యమైనా నిలవ ఉండడానికి కొన్ని కొన్ని కెమికల్స్ వాడతారు కదా, అవి మొక్కలకి బాగా ఉపయోగపడతాయి. అలాగే మనం రోజు తినే అరటిపండులో కూడా పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మొక్కల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసేసి ఒకరోజు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి బకెట్లో. అవి మరుసటి రోజుకి మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోతుంది. దీన్ని మీరు మొక్కలకి ఎలా ఉపయోగించాలన్నది మీకు నేను చూపిస్తాను కూడాని. ముందుగా ఈ అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. లేకపోతే మెత్తగా స్మాష్ చేసినా సరే అవి మెత్తగా అయిపోతాయి. దీన్ని మూత పెట్టేసి అలాగే పక్కన పెట్టేసుకోండి. ఒక నైట్ కానీ 2 రోజులు కానీ అలాగే ఉంచేసి మరుసటి రోజున మీరు మొక్కలకి ఇవ్వాలనుకుంటే ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ ఇవ్వండి. మిట్ట మధ్యాహ్నం అలా అయితే ఇవ్వకూడదు. ఉదయాన్నే ఇస్తే కనుక మీకు మొక్కకి అది పోషకాలు అనేది అందుతాయి. కాబట్టి ఉదయాన్నే మీరు వెళ్ళి మొక్కలకి చక్క ఆ బకెట్ ఓపెన్ చేసి ఒకసారి కింద నుంచి పైకి మొత్తం కలిపేసి మీరు కావాలంటే దీన్ని వాటర్ని వడకట్టుకోవచ్చు, వడకట్టుకొని పోసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా పోసేసుకోవచ్చు, ఏమవ్వదు. నేనైతే ఇంకా వీటిలో ఒక ఒక 5 లీటర్లు అలా నీళ్ళనైతే కలిపేసి ఫుల్గా బకెట్ నిండా ఇప్పుడు నీటిని మొక్కలకైతే ఒక్కొక్క మగ్గు చొప్పున అన్నిటికి ఇస్తున్నానండి. ఇలా ప్రతిదీ కూడా మనం వారానికి ఒక్కసారి, అంటే ఇప్పుడు మీరు సండే ఇచ్చారనుకోండి, ఇది మళ్ళీ ఇంకో సండే ఇంకో రకం అలా ఇచ్చుకుంటూ పోతే కనుక మీకు మొక్కలు హెల్తీగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నేను మా ఇంటి వాకిట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి. అవి కూడా మీకు లాస్ట్లో వీడియో షేర్ చేస్తాను, చూడండి. ఇవి అన్నీ నాటు మందారం మొక్కలండి. నేను చెట్టుకి విరక్కొట్టినప్పుడల్లా ఒక కుండీలో గుచ్చుతాను. అవి చాలా హెల్తీగా బాగా వచ్చినాయి. ఈ ఫెర్టిలైజర్ వాడుతున్నప్పటి నుంచి కూడా నా గ్రోత్ అనేది చాలా బాగా కనపడింది. అలాగే మన ఇంట్లో ఉండే పుల్లటి మజ్జిగ కూడా ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి ఒక గ్లాసుడు పుల్లటి మజ్జిగ దాన్ని కూడా మీరు ఒక వారం ఇవ్వచ్చు. అలా వారానికి ఒక్కసారి మారుస్తూ ఇస్తూ ఉంటే కనుక మీకు మొక్క హెల్తీగా చాలా బాగుంటుంది. చిన్న కుండీలో కూడా మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నేను ట్రై చేశాను. నాకు మీరు ఫస్ట్ మీకు మొక్క చూపించాను కదా, ఆ మందార మొక్క అంత గ్రోత్ ఉండేది కాదు. తర్వాత నెక్స్ట్ టైము చూసేటప్పటికి చెట్టు నిండా మొగ్గలతో చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ కింద నేను బాల్కనీ దగ్గర వేసుకున్న తమలపాకు మొక్క, అలాగే పారిజాతం మొక్కలు చూశారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో. వారానికి ఒక్కసారి ఇలా మనం హెల్తీగా ఉన్న ఫెర్టిలైజర్ ఇస్తే కనుక పుల్లని మజ్జిగ కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇలాగ ఏదైనా సరే ఇస్తూ ఉంటే కనుక మీకు మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది. మీకు మొక్కలు ఏమన్నా పురుగు పట్టినా, చీడ పట్టినా దానికి ఎలాంటి స్ప్రే చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి.
కంపల్సరీగా ఎక్కువ టెంపుల్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.